దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని నామాన్ని స్తుతించుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా, నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా, నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నీవు చేసిన మేలులకై. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. మీ కొరకు నా దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభం నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలికి చెదరుగొట్టు పొట్టు వలె వందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఈ యొక్క కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అదేమిటి అని అంటే, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని రేయింబవళ్ళు ధ్యానం చేస్తారో వారు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని అంశాన్ని గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈ అంశంలో ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం విస్తరించాలి అని అంటే ఇక్కడ రాయబడిన మాట, మొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గములో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండకూడదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క మేలు, దేవుని యొక్క ఉపకారాలు మన జీవితంలో మనం అనుభవించాలి అని అంటే మనం నిత్యము కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఆనందించుచు, ఆయన యొక్క వాక్యమును ధ్యానించుచు ఆనందించుచు దేవుని చిత్తానుకూలంగా నడుచుకుంటూ ఉన్నట్లయితే మన జీవితాలు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో మన కొందరి యొక్క జీవితాలు మనం చూసినప్పుడు వారు ఎలాగూ ఫలించారో మనం గమనించవచ్చు. భక్తుడైనటువంటి ఇస్సాకు జీవితాన్ని మనం గమనిస్తే, ఇస్సాకు యొక్క జీవితంలో
ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా అతని జీవితం చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మనం చూడగలం. దానికి కారణం ఏమిటి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ యొక్క ఇస్సాకు యొక్క జీవితంలో లోబడడం మనం చూస్తూ ఉన్నాం. అతనిలో విధేయత, అతనిలో దేవునికి తను తాను సమర్పించుకొని సమర్పణ జీవితం, అదేవిధంగా లోబడుట, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, విశ్వాస జీవితం మనం చూడవచ్చు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 26వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక భయంకరమైనటువంటి కరువు కాలంలో ఇస్సాకు తన యొక్క పొలంలో విత్తనం వేసినట్లుగా మనం చూస్తాం. ఆ విత్తనం వేసినప్పుడు ఆ దేశమంతా కూడా బహు భయంకరమైన కరువు, ఎవరి యొక్క పొలాలు కూడా పండడం లేదు. కానీ ఇస్సాకు యొక్క పొలంలో మాత్రం పంట విస్తారంగా పండింది. కారణం ఏమిటి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అతడు దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు, పాపుల మార్గంలో నిలవలేదు, అపహాసకులు కూర్చుండే స్థలంలో తను కూర్చోలేదు. కానీ ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ధర్మశాస్త్రమందు అనగా దేవుని చిత్తమందు ఆనందించుచు ఆయన దేవుని చిత్తాన్ని జరిగించుట ద్వారా, దేవుని నామాన్ని మహిమపరచుట ద్వారా దేవుడు అతని యొక్క పంటను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. దయచేసి ఆదికాండం 26వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే మాటలు మనం చదువుకోవచ్చు. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కరువు కాలంలో దేవుడు ఇస్సాకు యొక్క పొలాన్ని అత్యధికంగా ఆశీర్వదించినట్లు చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా కరువు కాలంలోనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కరోనా అనేటువంటి వైరస్ ద్వారా మరి భయంకరమైనటువంటి తెగులు ద్వారా ప్రజలు భయపడుతూ ఉండగా, ఈ సమయంలో కరువు కూడా పనులు లేక పనులకు వెళ్ళలేక కరువు కాలం కూడా ప్రారంభమైంది. అయితే ఈ కరువు కాలంలో నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. కానీ ఈ కరువు కాలంలో కూడా దేవుడు నీ యొక్క పిండి తొట్టులో పిండి, నూనె బుడ్లో నూనెను సమృద్ధిగా పొంగిపడలేటట్లుగా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడైతే మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకుండా దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉంటే, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే, దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటే నిశ్చయముగా దేవుడు ఇస్సాకును ఆశీర్వించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ కరువు కాలంలో అప్పుడు ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందెను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను 100 అంతలుగా ఫలింపచేయాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభు వారు ఆయన ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు బండ మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళకంపల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి అని చెప్పినప్పుడు, ఆ మంచి నేలలో పడిన విత్తనాలు 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను ఫలించాయని ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ప్రభు పేట నేను మీకు తెలియజేసేది ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కేవలం 30 అంతులుగానో లేకపోతే 60 అంతులుగానో ఫలించాలని నేను ఆశపడటం లేదు. కానీ ప్రభు పేరిట నేను కోరుకుంటున్నది ఏమిటంటే 100 అంతుల ఫలం పొందాలని మాత్రమే నేను కోరుచున్నా. కనుక మన కుటుంబాలు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువులో 100 అంతుల ఫలం పొందాలి. మన పంటలు, మన పశువులు, మన ఉద్యోగాలు, మన పిల్లల భవిష్యత్తు, ప్రతి అంశంలో కూడా మనం 100 అంతుల ఫలం పొందాలని ప్రభు పేట మీతో మరి ఈ దేవుని ఆశీర్వాదకరమైన వచనాన్ని పంచుకుంటూ ఉన్నా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం ప్రారంభిస్తే అతనిని క్రమక్రమంగా ఆశీర్వించడం ప్రారంభిస్తాడు. ఒకేసారి దేవుడు ఒక వ్యక్తిని ఆకాశానికి హెచ్చించడు, కానీ క్రమక్రమంగా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి ధ్యానించడం, ప్రార్థన చేయడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం, నిరీక్షణ కలిగి ఉండడం, దేవుని మీదే ఆనుకోవడం, దేవుని మీద ఆశ పెట్టుకోవడం ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు క్రమక్రమంగా ఆయన మిక్కిలి హెచ్చిస్తాడు. కనుక ఇస్సాకు జీవితాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడు అని అంటే, ఆ దేశ ప్రజలు రాజుతో సహా ఆయనను చూచి అసూయపడే అంతగా, ఆయన చూసి అసూయపడే అంతగా దేవుడు ఇస్సాకును హెచ్చించాడు.
దేవుడు నిన్ను హెచ్చిస్తే ఎలా హెచ్చిస్తాడంటే, నిన్ను చూసి నీ శత్రువులు కూడా అసూయపడేంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అలా దేవుడు నిన్ను హెచ్చించాలంటే నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకుండా, దేవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ధ్యానిస్తూ నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిత్యముగా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా, నీటి యోరన నాటబడిన చెట్టులాగా నిన్ను ఆయన నూరంతలుగా ఫలింపు చేస్తాడని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారు ధన్యుడు. ఎందుకంటే దేవుడు వానికి ఆశ్రయముగా ఉంటాడు. ప్రతి విషయంలో దేవుడు వానికి ఆశ్రయంగా ఉంటాడు. వస్త్రాల విషయంలోనేమి, ఆహార విషయంలోనేమి, ఆర్థిక విషయంలోనేమి, ఆరోగ్య విషయంలోనేమి, ప్రతి అంశంలో కూడా, సంఘములో, సమాజంలో, ప్రతి స్థలములో, ప్రతి సమయంలో దేవుడు వానికి ఆశ్రయంగా ఉంటాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు వారిని అత్యధికంగా దీవిస్తాడు. ఎలా దీవిస్తాడంటే అక్కడ రాయబడిన మాట చదువుకుందాం. 8వ వచనాన్ని చదువుకుందాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును. దేవుని విడలారా, వాడు ఎలా ఉంటాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది, శాఖలు విడుస్తుంది, దీవెనకరంగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి అదేవిధంగా ఆ రాయబడిన మాట, కాలువల యోరన దాని వేళ్ళు తన్నును. ఆ వేరు తల్లుట అంటే అర్థం అది స్థిరపడుతుంది, బలపడుతుంది. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తాడంటే స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, విస్తరింపజేస్తాడు. ఈ నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు స్థిరపడుతుంది, వేరు తన్ని బలపడుతుంది, పునాదులు వేయబడతాయి. క్రీస్తు అనే బండ మీద స్థిరమైన పునాది పైన, అపోస్తుల బోధ అనే పునాది మీద ఈ యొక్క వ్యక్తి స్థిరపడి బలపడి శాఖలు విడిచి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా తన జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. కనుక ఇంకా రాయబడిన చక్కని మాట ఏమిటంటే, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఒకవేళ వర్షం లేకపోయినా, కరువు కాలమైన, కష్టకాలమైన, కాపు మాత్రం మానదు. దానికోసం చింత పడనే పడదు. ఈ రోజున దేవుని బిడ్డలను ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు. లోకమంతా కరువు రావచ్చేమో కానీ దేవుని నమ్మిన బిడ్డల జీవితాల్లో ఆయన కరువు రానివ్వడు. సారెపత్తు అనేటువంటి ఒక గ్రామంలో ఒక పేద యదవరాలు ఒకే ఒక బిడ్డను కలిగి ఆమె ఆ 3.5 సంవత్సరాల కాలంలో, కరువు కాలంలో ఆమె దేవుని మీద మాత్రమే ఆధారపడి ఎల్లప్పుడూ దేవుని మీద విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి, ప్రార్థనా జీవితం కలిగి ఆమె విశ్వాసంతో పొలాలు వేరుకోవడానికి వచ్చి కట్టెలు వేరుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తన దగ్గర కట్టెడి పిండి మాత్రమే ఉంది, బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది. ఆ పట్టెడి పిండిలో కాల్చుకోవడానికి, రొట్టె చేసుకోవడానికి కాస్త అన్ని పొలాలు సరిపోతాయి. కానీ ఆమె చేస్తున్న పని ఏమిటంటే కట్టెలు వేరుతూ ఉంది. చూడండి, కట్టెలు అనగా చాలా కట్టెలు వేరుతూ ఉంది. ఈ చాలా కట్టెల ద్వారా ఆమె ఇంకా విశ్వాసంతో ఆమె తన కరువు కాలమంతా దేవుడు తనను పోషించగలడు అనేటువంటి నమ్మకంతో లోపల దేవుని విశ్వాసంతో ఆమె కట్టెలు వేరుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ కట్టెలు వేరే సమయంలో భక్తుడైన ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ ప్రాంతానికి వచ్చినట్లు ఆమెను దర్శించి ఆమెతో, అమ్మా నాకు కాస్త తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడిగినప్పుడు ఆ నీళ్ళు తీసుకోవడానికి ఎడుతూ ఉండగా వెంటనే అంటుండే కదమ్మా, ఆ నీళ్ళతో పాటు కాస్త రొట్టెలు కూడా కాల్చుకొని తీసుకొస్తే చాలా సంతోషం అమ్మా అని చెప్పేసి అన్నట్లు మనం చూస్తాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తల్లి అంటున్న మాట ఏంటంటే, అయ్యా నా దగ్గర పట్టెడి పిండి మాత్రమే ఉంది, ఆ పట్టెడి పిండి నాకు ఒక రొట్టె, నా కుమారుడికి ఒక రొట్టె అవుతుంది, అది తిన్న తర్వాత ఇక మా దగ్గర తినడానికి ఇంక మరి ఏమీ లేదు అని ఆ తల్లి ప్రవక్తతో చెప్పినట్టు చూస్తాం. కానీ ప్రవక్త అయిన ఏలియా అంటున్నాడు కదా, అమ్మా కనీసం చిన్న అప్పమైనా తీసుకునిరా అన్నప్పుడు ఆ తల్లి విశ్వాసంతో దైవజనుడు అడిగాడు కనుక తీసుకొని వద్దాం అని విశ్వాసంతో వెళ్ళింది. అయితే ఆమె ఆ కొండలో ఆ పిండిని అలా తోడుతూ ఉంది, పిండి వస్తూ ఉంది, తోడే కొంది పిండి వస్తూ ఉంది, పోసే కొంది నూనె వస్తూ ఉంది. కారణం ఏమిటంటే ఆమె నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టులా
ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టులా ఆ నీటి కాలంలో ఎవరైనా ఏరు తన్నిన ఒక స్థితిలో ఆ తల్లి దేవుని యందు ఆయన యొక్క వాక్యం అంది శ్వాసం ఉంచి ఎల్లప్పుడూ ప్రార్థనతో శ్వాసంతో ఉంది కనుక దేవుడు ఆమె యొక్క కరువు కాలంలో ఆమె యొక్క పిండిని విస్తరింపచేస్తూ వచ్చాడు, ఆమె నూనెను విస్తరింపచేస్తూ వచ్చాడు. ఆ రీతిగా 3.5 సంవత్సరాలు కరువు కాలం అంతా ఆమె కుమారుడు వారితో పాటుగా ప్రవక్త అయిన ఏలియా పోషింపబడినట్లు చూస్తున్నాం. ఈ కరువు కాలంలో కూడా దేవుడు నిన్ను, నీ కుమారుని, నీ కుమార్తెను, లేక నీ భర్త, నీ కుటుంబ సభ్యులను నిన్ను ప్రభు ఈ కరువు కాలం అంతా పోషించునుగాక, ఆశీర్వదించునుగాక, నిన్ను వర్ధిల్ల చేయునుగాక. అయితే నా ప్రియ అధ్యయనం వెళ్ళరా, నీవు దుష్టుని ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసుకు కూర్చుండే చోటను కూర్చుండక, ఈ కరువు కాలం అంతా లేక ఈ తెగుళ్ళ కాలం అంతా కూడా నువ్వు దేవుని ధర్మశాస్త్రంలో ధ్యానిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే, ప్రభువునందు విశ్వాసమును ఉంచితే నిత్యముగా దేవుడు ఈ కరువు కాలం అంతా నిన్ను పోషిస్తాడు. నిత్యముగా ప్రభు నిన్ను రక్షిస్తాడు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. కనుక నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. కానీ నా ప్రియ దేవుని బిడ్డరా, ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇక ఆ ఇస్సాకును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ఇస్సాకు కరువు కాలంలో ఇత్తనం వేసినట్లుగా, ఆ ఇత్తనము నూరంతలుగా ఫలించినట్లుగా ఆ దేశ ప్రజలైనటువంటి వారందరూ చూసి అసూయపడ్డట్లుగా మరి చూస్తూ ఉన్నారు. కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరు కూడా, ప్రత్యేకంగా నీ శత్రువులు అసూయపడేంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక అన్ని జనులు ఆశ్చర్యపోతారు, నీ రూపరు వారు ఆశ్చర్యపోతారు. దేవుడు నీ పిండి తొట్టులో పిండిని, నూనె బుడ్డిలో నూనెను ఆయన పొంగి పొర్లే విధంగా దీవించి ఆశీర్వదిస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున కొందరు మానవులు మనుషులను నమ్ముకుంటున్నారు, ధనాన్ని నమ్ముకుంటున్నారు, బలాన్ని నమ్ముకుంటున్నారు, బలగాన్ని నమ్ముకుంటున్నారు. అయితే ప్రభువారు సెలవిస్తున్న మాట ఏమిటంటే 5వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నరులను ఆశ్రయించి ప్రజలపై ఆధారపడేవాడు శాపగ్రస్తుడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఈ రోజున నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? మనుషులు నమ్ముతున్నావా? ధనాన్ని నమ్ముకుంటున్నావా? బలాన్ని నమ్ముకుంటున్నావా? ఆస్తులు, అంతస్తులను, మేడమెద్దలను, వెండి బంగారాలను నమ్ముకుంటున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా నమ్ముకుంటే ఒక దినాన అవన్నీ నిన్ను విడిచిపెట్టిపోతాయి. వాటికి అవి రెక్కలు వచ్చి నిన్ను విడిచిపెట్టి ఎగిరిపోతాయి. కనుక మనము మనుషులను, ధనమును, బలమును నమ్ముకుంటే మనం ఒక దినాన అన్నీ పోగొట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అయితే మనం నమ్ముకోవాల్సింది యెహోవాని. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పబడిన అమూల్యమైన మాట ఏంటంటే, కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు, కానీ నేనైతే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాను. వారు కింద పడిపోవచ్చున్నారు, అయితే మనము చక్కగా నిలుచుచున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డరా, దేవుని నమ్ముకోండి, యెహోవాను నమ్ముకును. యెహోవాను నమ్ముకున్నవాడు సురక్షితంగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు, సమృద్ధి కలిగి ఉంటాడు, జీవం కలిగి ఉంటాడు, ఆశీర్వాదాలకు వారసుడిగా ఉంటాడు. కనుక ఈ రోజున ఈ కరువు కాలంలో, ఈ తెగుళ్ళు మధ్యలో మనము దేవుని నమ్ముకుందాం, యెహోవాను ఆశ్రయిద్దాం. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు దుర్గము, శైలము, కేడము, దాగుస్థలము. కరువు కాలములో పోషించే పోషకుడు, వండతనములో నీకు తోడుగా ఉండే ఇమ్మానుయేలు, ఆయన నిన్ను నీ బలమైన దుర్గము, శైలము, కేడము, తాగుస్థలము, యుద్ధములో నీ పక్షంగా పోరాడే యోధుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. ప్రభువారు అంటున్నారు కదా, మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడని. ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం, ప్రభు నామాన్ని మహింపరుద్దాం, ఆయన యందు మనం బహుగా ఫలిద్దాం, ఫలించి అభివృద్ధి చెంది విస్తరిద్దాం. దేవుడి మాటలు దీవించునిగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, శివముల దేవ, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన ఆరాధనలో ప్రభువా నాతో, మా ప్రియ బిడ్డలతో ఇప్పటి వరకు నైనా మీరు మాట్లాడిన ప్రతి మాట మా అందరికీ ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మలసండి ప్రభువా. అవును నాయన, మేము మనుషులు నమ్ముకుంటే మా జీవితాలు ఒమ్మైపోతాయి నైనా. యెహోవాను నమ్ముకున్నవాడు సురక్షితంగా ఉంటాడు నైనా. వారిని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడని ప్రభువా నీ యొక్క లేఖనాలు సెలవిస్తుండగా, నా తండ్రి మా జీవితాల్లో కూడా నైనా కరువు కాలంలో ఇస్సాకును దీవించినట్లు
నైనా కరువు కాలంలో సారెపతి ఎదవరాలు నైనా పిండి తోటలో పిండి నూనె బిడ్డలో నూనె పొంగి పొర్లినట్లుగా దీవించినట్లు ప్రభా మా ప్రియబిడ్డల యొక్క కుటుంబాలను కూడా వారి గృహాలలో కూడా వారి పిండి తోటలో పిండి వారి నూనె బిడ్డలో నూనె పొంగి పొర్లేట్లుగా దీవించమని ఆశీర్వించమని వర్ధిల చేయమని ప్రభు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభు మీ కలువరి శిలువ గాయాలను స్వస్థత వారికి దయచేయండి. రక్షణ లేని వారికి యేసయ్య మీ పరిశుద్ధ రక్తములో రక్షణ, విమోచన, విడుదల దయచేయమని ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనొచ్చు ఈ వాక్యము చేత వారిని అత్యధికంగా వర్ధిల చేయమని యేసయ్య పేరిట అడుగుచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరొచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదా తోడైండి ఆశ్రయించి వర్ధిల్ల చేయును కాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.